ఇక మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది అంటున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కిషన్ రెడ్డి బాధ ఏంటంటే ఇప్పుడు కనుక నేను మాట్లాడలేదు అనుకో, కేంద్ర మంత్రి మాకు ఒప్పందం ఉన్నారు అనుకోని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మాట్లాడు ఫోన్ ట్యాపింగ్ గురించి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. బీజేపీతోనే తెలంగాణకు బీజేపీని ఎవ్వరు అడ్డుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు. బీజేపీని బీజేపీ వాళ్ళే అడ్డుకుంటున్నారు. బీజేపీని ఎవరు అడ్డుకోవట్లేదు. నికార్సైన బీజేపీ కార్యకర్తలు మీకు అందుబాటులో ఉన్నారు. రూపాయి తీసుకోకుండా మీ ఎంట తిరిగి పిల్లల్ని వదిలేసుకొని పార్టీ కోసం కాషాయ జెండా కోసం 24 గంటలు తిరిగే బీజేపీ కార్యకర్తలు మీ సొంతం. కానీ బీజేపీని ఎవడు అడ్డుకోవట్లేదు. బీజేపీని మీరే అడ్డుకుంటున్నారు. లీడర్లు ఒక్క లీడర్కు పడదా? ఎందుకో బీజేపీ కార్యకర్తలు అందరు ఏకమై కొట్లాడుతున్నారు. మరి మీకేం రోగం పుడుతుంది? ఏడ చేస్తున్నారు మీరు పోరాటాలు? ఎక్కడ చేస్తున్నారు అడ్డుడా పోరాటాలు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సంవత్సరం కాలం అయిపోయింది, 17 నెలల కాలం అయిపోయింది. బీజేపీ పార్టీ తరఫున ఒక్క ప్రోగ్రామ్ అలా చేసినావా? రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, మీరు ఏం చేసిండ్రు? బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్. సాక్షిగా స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సమయం కోరిన సిట్, సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు. పలువురు సీనియర్ అధికారులకు సమాచారం ఉంది. 5వ రోజు సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి చేసిరట.